అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని హాస్పిటల్కి పోతే చాలా ఇబ్బందులు వస్తాయి. భగవంతుడు మనందరికీ 120 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. మనం చేసుకునే పనుల వల్ల 50, 60, 70 సంవత్సరాలు చనిపోతున్నాం. మీ యొక్క ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. మీరు జాగ్రత్తగా చేసుకుంటే నిండు 100 ఏళ్లు ప్రతి ఒక్కరూ బతకాలనేది నా ఆలోచనని మరొక్కసారి మీ అందరికీ. ఆరోగ్యంగా ఉండడమే కాదు, ఆనందంగా ఉండాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏదో బతికుండి మంచంలో ఉంటే లాభం లేదు. మంచం ఎక్కకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లో ఉంది. దానికి పూర్తిగా సహకరించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. అందుకే మీరు చూస్తే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా పేదలకు సైతం అందరికీ మెరుగైన సేవలు. నేనేదో కొంతమంది కాదు, కొన్ని ప్రాంతాలు కాదు, కొన్ని వర్గాలు కాదు, మారుమూలుండే ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యుని కల్పించే బాధ్యత తీసుకుంటాం. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని ఖాళీలు పూర్తి చేస్తాం.